హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనే వంట చేస్తున్నా. నా రొటీన్ బ్లాగ్ చూపిస్తాను చెప్పి వీడియో అయితే తీస్తున్నా. పప్పుకైతే కుక్కర్ పెట్టాను, నీళ్ళు వస్తుంది. బీట్రూట్ కట్ చేస్తున్నా. బీట్రూట్ ఫ్రై చేసి పప్పు రసం చేద్దామని చెప్పేసి. బీట్రూట్ కోయాలంటే బలం ఉండాలి. చాలా రోజుల తర్వాత వంట చేస్తున్నా. ఎట్లుంటుందో ఏమో. బీట్రూట్ కట్ చేసి చూపిస్తా. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టాను ఛానల్ నేను. ఇంట్లో బోర్ కొడుతుంటుంది, ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. ఇదిగో యూట్యూబ్ స్టార్ట్ చేశా. ఫుల్ చెమటలు వచ్చేస్తాయి, ఎండలు స్టార్ట్ అయిపోయేసరికి. పప్పు అయితే ఉడికిపోయింది. బీట్రూట్ కట్ చేసి పెట్టుకున్నా చూడండి. ఎల్లిపాయలు ఎప్పుడైనా బీట్రూట్కి ఇలా కొట్టి వేసుకోండి, పొట్టుతోనే అది వేగుతున్నప్పుడు ఫ్లేవర్స్ అనేవి వస్తాయి. ఇంకా సాంబార్ పెట్టిన, ఇక్కడ కాఫీ తాగుదామని కాఫీకి పాలు పెట్టేసిన. కొంచెం ఈ లోపు ఎల్లిపాయలు తీస్తున్నాను పప్పుకి. ఎండలు స్టార్ట్ అయింది. బీట్రూట్ కట్ చేసింది చూడండి, చెయ్యి రెడ్ అయిపోయింది. పప్పు అనుకున్నాను. బీట్రూట్ కోసం అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ముందైతే ఉల్లిపాయలు కట్ చేసి పప్పు ఎనిపేసాం కదా, పప్పుకి తాలింపు పెట్టేసి అదే పెనంలో ఇంకా బీట్రూట్ వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసేసుకుంటాను. వేసేసిన చూడండి. ఈరోజు అన్నం, బీట్రూటు, సాంబారు, లెమన్ రైస్, వైట్ రైస్ ఇవన్నీ నేనే చేస్తున్నాను ఒక్కదాన్ని. మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా తినలేదు, నిన్నంతా ఉపవాసం ఉన్నా. ఈ మాత్రం కాఫీ కూడా తాగకపోతే ఇంకా అంతే గది. తాగుదాం రండి కాఫీ. చల్లగా అయిపోయింది.
చూడండి బీట్రూట్ అయితే వేసా, ఇటు పక్క ఏమో సాంబార్ మరుగుతుంది. ఫుల్ చెమటలు అయితే ఆగుతలేదు నాకు. సాంబార్ అవుతుంది చూడండి. ఇంత కష్టపడి మరి వీడియో తీస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. బీట్రూట్ అయితే ఫ్రై అవుతా ఉంది. ఈ పక్క ఏమో రైస్ పెట్టేసుకున్నాను. ఫుల్ ఎండ పెడుతుంది, చెమటలు స్టార్ట్ అవుతున్నాయి. ఊరు వెళ్ళాలనుకుంటున్నా, అసలు కుదరలేదు సంక్రాంతి అప్పటి నుంచి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ ఆఫ్ చేసి నేను వంటలన్నీ చేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను. ఓకేనా? మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. పర్లేదు చూస్తాంలే అక్క అని అనుకునే వాళ్ళు చిన్న కామెంట్ చేయండి, నేను రోజు వీడియోస్ తీసి పెడతాను ప్లీజ్. వంటలు అయితే మొత్తం అయిపోయాయి. వేడి వేడి పులిహార కూడా చేసేసినాము. ఇంకా అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో పాయసం లేకపోతే కష్టం కదా, అందుకని పాయసం కూడా చేస్తున్నాం. వేడి వేడి అన్నం, పులిహార, సాంబార్, ఇవన్నీ నేనే చేసినా కదా. ఫస్ట్ టైం చేసాను వంటలన్నీ. తినాలి ఎలా ఉంది. అబ్బా పాలు పొంగుతుంది, పిత్తిడి అయిపోయింది మన వంట. మంచిదేలేండి పాలు పొంగితే పండుగ రోజు పొంగల్ చేస్తాను అందుకే. సేమియా అయితే వేసేసాను. నేను బెల్లం వాడతాను, చక్కెర వాడను. చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పాయసం అయితే స్మెల్ సూపర్ ఉంది. ఇంకా తిన్నోళ్ళు చెప్పాలి ఎలా ఉంది ఏంటి అని. ఇంకా టైం తినేకి అవ్వలేదు. పాయసం రెడీ. ఇవ్వండి ఈరోజు నేను చేసిన వంటలన్నీ. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ రచ్చ అంతా క్లీన్ చేసుకోవాలి. పెంట అయిపోయింది. బాయ్.